ఆపరేషన్ సింధూర్ నుండి ఇప్పుడు మనము ఆపరేషన్ స్పైడర్ వెబ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మీరు నమ్ముతారో నమ్మరో 2024 లాస్ట్ ఇయర్ నవంబర్ ప్రాంతంలో ఒక వీడియో చేశాను. సో ఇందులో ఏమిటి అంటే నాటో దేశం జర్మనీ, ఈ దేశం నుంచి లీక్ అయిన ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్. ఇందులో ఏమి రాసి ఉంది అంటే 2025 మే నెల నాటో దళాలు రష్యాపై యుద్ధము ప్రకటిస్తారు. సో ఇవాళ మనము జూన్లో ఉన్నాం, అంటే ఒక్క 2-3 డేస్ లేట్ అయినట్టు. మీకు వీళ్ళ ప్లాన్ ఏమిటి? డైరెక్ట్గా రష్యాతో యుద్ధము చేయడము అనేది, దీనికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు, మే నెల 2025 అని చెప్పారు. మరి ఏం జరిగిందండి? మీకు జెలెన్స్కీ ఒక వీడియో పెట్టి అందులో ఈయన ఏం మాట్లాడుతున్నాడో చెప్పమంటారా? మేము గత 18 నెలల నుంచి ఈ ప్లానింగ్లో ఉన్నాం. అంటే 40 రష్యా మీకు న్యూక్లియర్ స్ట్రాటజిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే బాంబర్స్ TU-90, TU-60 40 విమానాలను మేము పూర్తిగా బూడిద చేసాము. దీనికి మేము 117 డ్రోన్లు వాడాము. దీని గురించి ఒక ఆఫీసు కూడా పెట్టాము. ఈ ఆఫీస్ ఎక్కడుందో చెప్పమంటారా? రష్యాలో FSB ఆఫీస్ అంటారు. FSB అంటే ఏంటండి? ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ రష్యా, అంటే KGB, ఫేమస్ KGB అంటారు. దాని యొక్క కొత్త పేరు FSB అంటారు. మీ FSB అంటే ఒక అతి పెద్ద గూఢాచార సంస్థ, ఒక గ్రేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. దాని ఎదురుగా మా ఆఫీస్ ఉండింది. ఇక్కడ నుంచే మేము ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేశాము. మీరు తెలుసుకోలేకపోయారు అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు ఒట్టి డొల్లా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా మీరు ఇలాంటివి చాలా చూస్తారు. మేము లొకేషన్స్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, టార్గెట్ కూడా చెయ్యబోతున్నాము. ఆపగలిగితే మీరు ఆపండి. ఎవరు? జెలెన్స్కీ, యుక్రెయిన్ అధ్యక్షుడు డైరెక్ట్గా రష్యాను ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే వెనక ఎటువంటి ఒక శక్తి ఉంటే ఇలాంటి ప్రగల్భాలు, ఇది ప్రగల్భాలు అనడానికి లేదండి, 40 రష్యా విమానాలను వీళ్ళు డ్రోన్ల దాడి ద్వారా కూల్చేరండి. 60,000 కోట్ల రూపాయలు రష్యాకు నష్టము. ఎలాంటి వార్త చూడండి. సో ఇదేం మామూలు విషయం కదంటే ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి కూడా వీళ్ళు ఈ యుద్ధము కోసము ప్రిపేర్ అవుతున్నారు. ఇదే నిజం. సో జర్మన్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో ఎప్పుడెప్పుడు రష్యాపై ఏమేమి చెయ్యాలి క్లియర్ కట్ ప్లానింగ్. కాబట్టి ఇవాళ యూకే నుంచి మనకు వస్తున్న వార్తలు ఏమిటి? మీకు యూకేలో ఉండే దిగ్గజ సంస్థలు 3వ ప్రపంచ యుద్ధము కోసము సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళ F-35 విమానాలలో న్యూక్లియర్ అస్త్రాలను డిప్లాయ్ చేశారు. ఇదంతా ఏమిటి? రష్యాపై ఒక అతిపెద్ద యుద్ధాన్ని వీళ్ళు చెయ్యబోతున్నట్టుగా. అంటే నాటో దళాలు రష్యాతో ఒక వార్ ప్రకటించబోతున్నారు అనేవే వార్తలు. సో ఇప్పుడు రష్యా పరిస్థితి ఏమిటి? మరి 40 విమానాలు అంటే మామూలు విషయం కాదు కదండి. 7 బిలియన్ అమెరికన్ డాలర్స్, 60,000 కోట్లు. నంబర్స్ చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి. చాలా పెద్ద నష్టము. పుతిన్ గారు ఏం చేస్తారు అంటే ఏముందండి, మళ్ళీ మీకు పగ, ప్రతీకారము. వీళ్ళ వైపు నుంచి కూడా చాలా పెద్ద దాడులు. ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో మాట్లాడాము. 300 డ్రోన్లు వీళ్ళు లిటరల్గా యుక్రెయిన్పై వాడారు. మరి వాడాడు కదా, 117 డ్రోన్లు వాడాడు. ఇలా ఎంతకాలం ఇలాగ మీకు కొనసాగుతూ ఉంటుందా అంటే ఈరోజు ఇది ఎంతలాంటి ఒక ఎస్కలేషన్. మీకు యూకే ప్రభుత్వం స్వయంగా చెప్తుంది మేము రష్యాతో యుద్ధము చెయ్యబోతున్నాము. సో ఇక్కడ మీరు చూడాల్సింది వ్లాదిమిర్ పుతిన్ యొక్క ఆలోచన. మళ్ళీ రివెంజ్ డ్రామా ఇదంతా కాదండి. మీకు అతను ఒకే ఒక మాట, అంటే అందరూ అనుకుంటున్నది రష్యా యుక్రెయిన్పై అణు అస్త్రము వాడతారు. ఇది ఎలా చెప్తున్నారంటే ఒక పాకిస్తాన్ లాగా నువ్వు మారకు. పాకిస్తాన్ వాడు పదే బెదిరిస్తూ ఉంటాడు భారత్ని, నీపై అణు అస్త్రాలు వాడతా. అలా నువ్వు మాట్లాడకు. నువ్వు ఏం చెయ్యగలవో అది చెయ్యి. ఇంత చేశారు కదా, ఇంకా ఏమి చెయ్యాలి అంటే
మీకు ఒకే ఒక ఆయుధం అండి, ఆరిషనిక్ అని అంటారు. అంటే ఆరిషనిక్ అనబడే ఈ మిజైల్ మీకు మామూలుగా పెరేడ్లో చూసారనుకోండి, దీనిని చూస్తేనే భయంగా ఉంటుంది. సో దీని దగ్గర మీకు ఒక సెంటెన్స్ రాయబడి ఉంటుంది. ఏమిటి ఇది అంటే, నా తరువాత నిశ్శబ్దము మాత్రమే. అంటే మీకు చడి చప్పుడు ఉండదు. ఇప్పుడు ఒక రష్యా మిలిటరీ అధికారి చెప్తున్నాడు, ఆరిషనిక్ అనబడే ఈ మిజైల్ను ఒకవేళ పుతిన్ వాడితే అమెరికాలో ఉండే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మీకు అమెరికాలో హ్యూజ్ రాకాసి యుద్ధ ఓడలు ఉంటాయి పెద్ద పెద్దవి, అలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తము కూడా ధ్వంసం అవుతుంది. 5,000 మంది అమెరికా సైనికులు అలా బూడిద అయిపోతారు, ఏది ఒక్క మిజైల్ వాడితే. మరి ఇప్పుడు పుతిన్ ఈ మిజైల్ను నాటో దేశాలపై వాడితే పరిస్థితి ఏమిటి అంటే, మీరు న్యూక్లియర్ అస్త్రాలు వాడచ్చు, ఆటోమేటిక్గా రష్యా వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రైన్ అనేది మారుతుంది. సో దీనిని నేను ముట్టుకోను. ఇప్పుడు యుక్రెయిన్ మీద ఆర్షనిక్ వాడినా, నాటో దేశాల మీద వాడినా మీకు తరువాత యుద్ధము అనేది ఉండదు, నిశ్శబ్దము మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితిలో మీకు జర్మనీ యొక్క ఈ డాక్యుమెంట్స్ అంటే, మీరు యూకే వెళ్ళి డైరెక్ట్గా రష్యాతో యుద్ధము చెయ్యగలదా అంటే ఇది జరిగే పని కాదండి. వాళ్ళ వద్ద యాక్టివ్గా ఒక 70,000 మంది సైనికులు మాత్రమే ఉంటారు. అంటే రెడీగా యుద్ధము చేయడానికి. మీరు కంటోన్మెంట్లో ఉండే ఈ రిజర్వ్ ఫోర్సెస్ వీళ్ళని వదిలేయండి, పారామిలిటరీని వదిలేయండి. యాక్టివ్ ఫోర్సెస్ అంటే ఒక 70,000 మంది ఉంటారు. అదే రష్యా అన్నప్పుడు లక్షలలో ఉంటారు, మీకు వేరే లెవెల్లో ఉంటుంది. అయినా కూడా ఇక్కడ మనము భారత్ ఇండియన్ మిలిటరీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, మీ వద్ద పెద్ద పెద్ద ఆయుధాలు ఉండొచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ ఈరోజు వార్ఫేర్లో, డ్రోన్ వార్ఫేర్లో చిన్న చిన్న ఆయుధాలు, మీకు స్వామ్ డ్రోన్స్ అంటున్నారు, చిన్న చిన్న పిచ్చుకల్లాగా ఎగిరే డ్రోన్స్, వీటిని పెట్టుకొని మీరు మీ శత్రువుకి చాలా పెద్ద డ్యామేజ్ను క్రియేట్ చేయగలరు. ప్రూవ్ అయ్యింది కదండి. $400 అమెరికన్ వర్త్ ఆఫ్ చిన్న డ్రోన్ పెట్టుకొని మీరు TU-90 లాంటి రష్యా వాళ్ళ అతి పెద్ద బాంబర్స్ను తుక్కు చెయ్యగలిగారు. అలాంటప్పుడు ఒక దేశము వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేసి పరీక్షలు చేసి ఆయుధాలను తయారు చేస్తే, మీ శత్రువు చిన్న ఒక బొమ్మ లాంటి ఆయుధాన్ని తీసుకొచ్చి మీకు ఇలాంటి డ్యామేజ్ 60,000 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ డ్యామేజ్ చెయ్యగలిగితే మీ యుద్ధ నీతి ఏమిటి, మీరు అనుకరించాల్సిన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ ఏమిటి? ఇది ఇవాళ రష్యా వాళ్ళు నేర్చుకుంటున్న పాఠం. అంటే వీళ్ళు ఇరాన్ వద్ద షాహిద్ లాంటి డ్రోన్స్ కొన్నారు, చీప్ డ్రోన్స్ కొన్నారు, యుక్రెయిన్ మీద వాడారు. కానీ అదే పని యుక్రెయిన్ చేసినప్పుడు మీ నష్టము ఎలా ఉంది? సో ఇవాళ ఈ ప్లానింగ్ పెట్టుకొని నాటో దళాలు రష్యాపై యుద్ధము ప్రకటిస్తారా? పోయిన సంవత్సరమే ఈ ప్లానింగ్ నేను 2 వీడియోస్లో ఇదే మాట్లాడాను. ఏదో జరుగుతుంది, సడన్గా ఇదంతా పేలుతుంది అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడాము. ఇవాళ చూడండి, ఆల్మోస్ట్ 8 నెలల తరువాత మీకు నాటో దళాలు అమెరికా వాడి సహాయంతో, ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమెరికా వాడి హెల్ప్ లేకుండా, వాడి శాటిలైట్ వ్యవస్థ లేకుండా, స్టార్లింక్ సహాయము లేకుండా మీకు ఇలాగా ఇంతంత పెద్ద ఎయిర్ బేసెస్ దాకా మీ డ్రోన్లు వచ్చి ఇట్లాంటి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. కానీ మొత్తానికి యుక్రెయిన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు, రష్యాకు నష్టాన్ని కలిగించారు. ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ఆర్షనిక్ అనబడే మీకు రాకాసి మిసైల్ను యుక్రెయిన్పై నాటో దళాలపై ప్రయోగిస్తారా? ఒకవేళ ప్రయోగిస్తే అమెరికా చెప్పినట్టు ఈ నష్టాన్ని ప్రపంచము భర్తీ చెయ్యలేదు, ఇది 3వ ప్రపంచ యుద్ధమే అని చెప్పి అమెరికా వర్గాలు చెప్తున్నారు. మరి ఇది జరుగుతుందా జరగదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.